ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయి పడగలు 12వ భాగం 23/8/20 7వ అధ్యాయంలో ఉన్నాం. ఆనాడు ఏకాదశి, దేవదాసి, అరుంధతి, రథంతరుడు కలిసి దేవాలయానికి వెళ్ళారు. రుక్కిణమ్మారావు గారు కూడా వచ్చారు. ఆమె అరుంధతి ఎరుగులు. రథంతరి ఎవరు అని అడిగింది. రంగాయమ్మ గారి కోడలు అని అరుంధతి చెప్పింది. దేవదాసి ఎప్పుడు ఉపవాసంలో ఉన్న రోజుల్లో ఆలయంలో ఎవరితో మాట్లాడదు. ఆమె శరీరంలో సంపూర్ణ యవ్వన ఉదయమైంది. తెల్లని చీర దాల్చి జుట్టు జూముడి వేసి ఉపవాసాల చేత సన్ననైన శరీరంలో కఠినములైన ఉరోజాలు మరి స్పష్టంగా ఎదురు రొమ్ము ఉబికినట్టు చిక్కి ఉన్న నడుము మూలంగా మరింత శోభ తేలిన అర్ధనిమీలిత నేత్రాలతో దేవదాసి రాణి వంక చూడనట్లే చూశారు. రుక్మిణమ్మారావు గారు మనసులో కృష్ణ కృష్ణ అనుకున్నది. అరుంధతి రథంతరుడు కూడా మడి కట్టుకొని ఆమెకి ఇరువైపులా నడుచుతుండి రాణిగారి వెనక పోతారు. అందరూ ఆలయంలోకి వెళ్ళారు. ఆ రోజుల్లో వేణుగోపాలస్వామి గుడి ప్రత్యేకంగా దేవదాసి కొరకే తెరవబడుతుంది. అర్చకుడు స్వామి చూడామణి కింద పడినప్పటి నుండి మరికొన్ని సంఘటనల చేత దేవదాసి మహత్తు తెలుసుకొని ఆమె వచ్చిందనగానే ద్వారబంధం చేస్తా ఆమె అమ్మా అని పిలుస్తుంది. మనసులో అతనికి కూడా ఒక విధమైన మార్పు కలిగింది. ఆలయంలో ఉన్నంత వరకు అతడు రాణి గారి కన్నా దేవదాసినే ఎక్కువ గౌరవిస్తుంది. అందరూ ఆలయం అంతర్భాగానికి చేరినంతనే దేవదాసి చేతులు ముగించి నమస్కరించి స్వామి పాదాల వంక చూసి ఈ చరణంబులే ఇందు నిభాస సనకాది యోగ సరణి ఈ పాదములే యలనాగ శృతి వధూ సీమంత వీధుల చెందుమి అని చదువుతూ బాష్పలోచనయ్యి ఊళ్ళకై వెక్కి ఏడవటం తోడి కోడంటిద్దరూ వివర్ణ వదలై ఆమెను చెరియొక వైపు నుండి పడకుండా చూసి రాణి నిశ్చేష్టురాలై ఆలయంలో ఉన్న సావి తొందరపడుతున్నట్టు తోచ కింద పడినా పట్టుకునేవాడు ఉన్నారు కదా అని స్వామి దేవదాసి మళ్ళా ఆగి తిరిగి అయి కవ్వుగిట చేర్చను వటుడై రద్దిల్లి కురిచే వాడి కృష్ణుడై ఇత వడచిహ్నముడిడై కిందటి బామున ఏమి నోచితెనమ్మ ధరిత్రి అని నేల మీద వచ్చి ఇద్దరు పట్టుకొని ఆమెను నెమ్మదిగా బలిపీఠం ఉండే చోట పడుకోబెట్టారు. దేవదాసి చాలాసేపటి వరకు స్మృతి రాల. కొంతసేపటికి ఆమె కళ్ళు తెరవగా వాళ్ళిద్దరూ ఆమెను లేవదీసి నిలుచోబెట్టారు. అర్చకుడు శతగోపం ఇచ్చాడు. అంతా తీసుకున్నారు. అందరూ ఆలయానికి వెళ్ళారు. అర్చకుడు ఇచ్చిన ప్రసాదం స్వీకరించి అందరూ గృహాభిముఖులై రాణి అమ్మా సెలవు, గిరికను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. పూర్వజన్మ సుకృతం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఆమెకు మీరు ఇలా తోడ్పడటం అనేది సుకృతం. అది మీకు. మర్నాడు రాణిగారు ధర్మారావుని చూసి బొమ్మని కబురింపారు. ధర్మారావు కోటలోకి వెళ్ళాడు. రాణిగారు ధర్మారావుకు డబ్బిచ్చి చదివిస్తుందని అప్పుడంతా తెలుసు కనుక అతడు కోటలోకి పోవటంతో ఎవరికీ వింతలేదు. ఈ సంగతి రామేశ్వరరావు మొదటి నుంచే తెలియదు. జమీందారు గారే తెలిసి ఊరకున్నారు. అంచేత మిగిలిన వాళ్ళు ధర్మారావు రాణి గారిని చూసినంతనే ఆమె లేచి నిలబడి ధర్మారావు కొంచెం కలత చెంది అమ్మా ఇదేమిటి, నేను మీ కొడుకు, మీరు నాకు గౌరవం ఏమిటి, నేను మీ బిడ్డ లాంటి వాడిని కదా, మీ బిడ్డనే కదా, అలా చెయ్యరాదు బాబు, నేను నీ బిడ్డ, నువ్వు గిరికను రక్షించినట్టు నన్ను కూడా రక్షించాలయ్యా తల్లి. అది నా చేతిలో ఉందా? నా చేతిలో ఉంటే నన్ను నేనే రక్షించుకోలేనా? ఎవరి పూర్వజన్మ సంస్కారం ఎలాంటిదో వారికి అలాంటి మార్గం నడుస్తుంది. గిరికను నేను చేసిందేం లేదు. ఆమె దేవదాసిత్వ భావమంతా గూడు కట్టిన 100 ఏళ్లగా మన దేశంలో ఉన్న ఈ సంస్థ నశించిపోయే నీ వాళ్లలో ఆమె ఒకసారిగా తన మహాత్మ్యమంతా చూపటానికి వెలసిన మూర్తి. తల్లి, పాతదంతా పోతోంది, కొత్తదంతా వస్తోంది. రంగాయమ్మ గారిని చూడండి. ఆమె పూర్వపు భావోన్మాదం, పాతివర్త్యం, వర్ణస్వచ్ఛత, చిహ్నమైన మూర్తి అవన్నీ ఆమెతో అంతరించాయి. కృష్ణమనాయుడు గారు పూర్వరాజ చిహ్నం.
ఆయనతో అది కూడా పోయి దేవదాసీతో దేవదాసీత్వమే నశించిపోదు. మీతో మా రాజ్ఞత్వం నశిస్తుంది. తెలుగు సంప్రదాయం ఎదిగిన రాణి మీతోనే నేను మీ అందరూ నశించిపోతుండగా చూడటానికి మాత్రమే పుట్టా. నేను కూడా ఈ కాలంలో తగిన వాడును కాదు. ఇవన్నీ చచ్చిపోతున్న జాతి యొక్క చివరి మెరుపులు. 8 ఆషాఢశుద్ధ పాడ్యం నాడు ధర్మారావు రాత్రి 10 గంటల వేళ కూర్చొని ఏదో వ్రాసుకుంటుండగా కళ్ళు మెరుమిట్లు తలెత్తి పడమటి దిక్కు చూశారు. తన కన్నులలో ఆడిన క్రొక్కారు మెరుగుపోయి దూరంలో ఉత్తరంలో దట్టంగా క్రమ్మిన మబ్బు వెనక్ చీల్చుకొని అంత విస్పష్టంగా కనిపించలేని వర్షాలక్ష్మి కళ్ళు తెరచి మళ్ళా మూసినట్టు కొంచెం తెల్లనై మళ్ళా ముసుగుపడి తూర్పు దక్షిణాల నెల ఆకాశం నిర్మేఘంగా ఉండి తారకలు బాగా ప్రకాశిస్తూ మళ్ళా పాఠశాలలు తెరిచారు. భార్యతో తల్లితో ధర్మారావు గుంటూరు చేరాడు. రథం తల్లి తోడి కోడల్ని అత్తగారిని దిగవిడిచి పొమ్మంది కానీ అరుంధతి ఏకాంతంలో మగని వెంటనే పోవటానికి పోరాడి దేవదాసిని ధర్మారావు రథం తలికి అప్పచెప్పారు. కొత్త భార్యతో సంసారం. ధర్మారావుకు రాణిగారు పంపించే 50 రూపాయలు జీతం కట్టడానికి, ఇంటి అద్దెకు సంసారం సాగించటానికి చాలలేదు. అది బియ్యపు కంట్రోల్ రోజు. రూపాయి బియ్యం దొరికేటప్పటికే తల ప్రాణం తోకకు వస్తోంది. అమెరికా నుండి కిరసనాయలు రావటం లేదు. 10 రూపాయలు ఇంటి అద్దె. ధర్మారావుకు కాళ్ళు చేతులు ఆడల. ఇన్ఫ్లుయెంజా జ్వరాలు దేశంలో అప్పుడే కొత్తగా దిగుమతయ్యాయి. ధర్మారావుకు ఆ జ్వరం వచ్చి వారం రోజులు మంచంలో ఉన్నాడు. ఇంతలో ఆ ఊరి కలరా పెళ్లి రేగింది. జనం రోజుకు 4-50 మందిగా చనిస్తున్నారు. 40-50 మంది చనిపోతారు. పాఠశాలకు 4 రోజులు మూసేశారు. మొదటి నెలలో రాణిగారి నుండి తెచ్చిన డబ్బంతా సంసారం మొదలు పెట్టడానికి, గీతక్కటి పాఠశాలలో చేరటానికై. తర్వాత ఆమె పంపిన డబ్బు డాక్టర్ బిల్లులకు, ఇంటి అద్దెకు, పాలకు, పండ్లకు అయి సెలవులీయగా ఇంటికి పోవడానికి వీల్లేకపోయి ఊరి బయట పాకలు వేసి పురపాలక సంఘం వారు అందులోకి పొమ్మని జనులను ఒత్తిడి చేయ ప్రారంభించారు. ఇది వరకు ఎలా ఉన్నాను, పాకల్లో చేరిన తర్వాత బయట పడటం బట్టి అది చిన్న సంగతి. చంద్రహారం నన్ను అమ్ము అని హెచ్చరిస్తోంది. సచ్చిన కృష్ణమనాయుడు బతికి దూరంగా ఉన్న రుక్మిణమ్మ గారు దీనంగా చూస్తారు. ధర్మారావు ప్రాణాలు మెలికలు తిరుగుతున్నాయి. పురపాలకాధ్యక్షునికి ధర్మారావుకు మొగమెరుక. ధర్మారావు కవి అని ఆయన ఎరుగును. దానితో ఈ బెడద అట్లాగే తోసుకుపోయి ఇంతలో ఈ మహావ్యాధి పట్టణంలో దుర్వాసన చాలదన్నట్టుగా వానలు లంకించుకున్నాయి. మనిషి బయటకు పోవడానికి వీలు లేకుండా పోయి వీధులన్నీ జలమయం, నదుల్లాగా అయిపోయి 1 నెల నాడు చాలా గడ్డుగా గడిచి మళ్ళా పాఠశాలలు తెరిచారు. కలరా వెనక్కబడి వర్షాలు తగ్గాయి. సుబ్బన్నపేట నుండి డబ్బు రాల. జ్వరం పడిన తర్వాత ధర్మారావు మళ్ళా సరిగా కూలుకోనే లేదు. ఊరిలో అన్ని ఎడల అప్పులు, కంట్రోలు, కిరసనాయలు కరువు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. దారిద్ర్యమంతా మళ్ళా ధర్మారావునే ఆశ్రయించిందా అన్నట్టు. ఆహా, అదృష్టమంటే అతన్ని 13 ఏళ్ళ రాకముందు, అతనికి బుద్ధి తెలియకముందు సుఖమేమి పడ్డాడు. తర్వాత ఇప్పటికి 24 ఏళ్ళు వచ్చాయి. సుఖమన్నది ఎరగడు. అరుంధతి తోడ కొన్ని రాత్రులు మాత్రం స్వర్గ సుఖం తోడ కొన్నాడు. కానీ సంసారంలోకి దిగిన తర్వాత ఆమెను సుఖపెట్టాల, తాను సుఖపడదు. ఇంతకు ధన ప్రాప్తి లేదు. ధనమూలం ఇదం జగత్తన్న అలోక బహు ప్రయోగం చేత ఆ చెప్పు అర్థం కూడా విస్పష్టంగా చెప్పలేక తత్ప్రయోగం జరిగినట్టు జరగనట్టు కాకుండా లోకంలోని శబ్ద ప్రయోగమే కాదు, మహాకఠినాలైన ఆపదలన్నీ మొదట మనం వాడిని చూసినప్పుడు ఉన్నంత కష్టం తరువాత ప్రతిరోజు కళ్ళారా అనుభవించే రాని దుఃఖం అనుభవిస్తున్న పేదవాడి
భిక్షుకులను చూస్తూనే ఉంటాం. వాళ్ళని గురించి మనం ఊహించడం కూడా మానేశాం. మానిసి హృదయం కూడా సర్వవేళలా బాధను అనుభవించే శక్తి లేదు. దుఃఖం కూడా ఆవేశంగా మళ్ళా అదే తగ్గిపోతుంది. ఒకడు దారిద్ర్యం అనుభవిస్తాడు, దానితో మనకు ప్రథమ సమావేశం వేళ అయ్యో పాపం అని జారిపడు. ప్రతి దినం అతని కలుసుకోవడమే అతని దీన కథలు వెళ్తాడు. క్రమంగా అది అలవాటైపో. మహావ్యాధి చేత బాధపడే వాడికి చూసి ఊరుకున్నట్టే దరిద్రుడిని చూసి కూడా ఊరకుండక చేసేదేం లేదు. ఒకనొక ధనవంతుడు పేద గుండెవాడు దరిద్రునికి ఒక సహాయపడు. తక్కిన వారంతా ఏం కావాలి, ఎంతమంది కని సాయం చెప్పడతారు. దారిద్ర్యం కూడా పూర్వజన్మ కృత కర్మఫలం అనుభవించనేవా. అనుభూతి చేయకని కర్మ నశించదు. ఏనాడు ఎవరికో పెట్టలేదు, ఈనాడు దొరకలేదు. ఇది తత్వం. ఒక బ్రాహ్మణుడు ఒకనాడు పంచాయతీలో కూర్చుండి భోజనం చేయటానికి విస్తరాకు అంట పుడుచుకుంటుండగా ఇంకొక బ్రాహ్మణుడు ఉపాదానానికి వచ్చాడు. గృహస్థు 3 జన్మల దరిద్రుడు వచ్చాడు, కొంచెం ముష్టి వేయవే అన్నాడు. ఆ ఉపాదానానికి వచ్చిన వాడి కోపం గృహస్థుడు, అవునయ్యా, పూర్వజన్మల్లో నీకు లేదు, ఎవరికి లేదు, అందుచేత ఈ జన్మలో దరిద్రుడవై ఈ జన్మలో దరిద్రుడం ఎవరికి పెట్టలేవు. ముందు జన్మలో ఇందుచేత దరిద్రుడు, 3 జన్మలలో దరిద్రుడవుతావు కదా అని. కనుక ఎప్పటికైనా ఎవరికైనా పెట్టని రోజులు రానే రాదు. ఉన్నంతలో తనకన్నా లేని వాడికి ఇస్తూనే ఉండాలి. ధర్మారావుకి ఇంత కష్టంగా ఉండేది కాదు. బిచ్చంలో బిచ్చమన్నట్లుగా అతడు తనకన్నా పేదవారిని ఏరి వారికి దానాలు చేస్తూ తన ఇంట 2 పేద బాలులకు వారాలు ఇచ్చాడు. ఒక స్కూల్ ఫైనల్ విద్యార్థి నిరుపేద, అతనికి నెలకు 10 రూపాయలు గడిచిన ఏడాదంతా ఇచ్చాడు. అతడు పరీక్ష తప్పి మళ్ళా చదవటానికి రాగా జీతం కట్టాడు. ఇది ఒక హేతు అయి అతనికి ఇబ్బంది అయి మళ్ళా 2 నెలలు గడిచి రాణిగారు డబ్బు పంపల. పాఠశాలలో జీతాలు పెరుగుతున్నాయి, వారు పేరు తీసివేస్తామంటున్నారు. నిరుపేద విద్యార్థి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఒకనాడు పొద్దున లేచారు. తల్లి ఇంట్లో బియ్యం లేవని. అతడు పోయి ఏ మిత్రుడైనా 2 రూపాయలు అప్పిస్తాడేమో అని తిరిగి ఇంటికి తల్లి అతడు బియ్యం తెస్తానని కూర్చొని వచ్చి చేతులతో ఇంటికి వచ్చిన అతన్ని చూసి ఉస్సురని తుంగు పుచ్చుకొని పురుగులకు అప్పుకు పోయింది. ఇది వరకు ఇందరికీ అప్పుడు ఎవరు ఇచ్చిన వాళ్ళు కాదు. చివరికి ఊరకే ఇంటికి ఏం చెయ్యాలో తోచల. ధర్మారావు పెయ్యకు కొట్ల వద్దకు పోయి అడిగా. ఇది వరకు వారికి అప్పులున్నాయి. చివరికి ఒకడు 100 దిప్పులు తెప్పి 1 రూపాయి బియ్యం కొలిచారు. అవి ఇంటికి వచ్చేసరికి 2 జాములే. ఈ లోపుగా వంట చేయ, నేను పాఠశాలకు వెళ్తానని తల్లితో చెప్పి అతడు నకనకలాడే ముఖంతో బడికి పోయి జీతాలు పాత బాకీలు ఉన్న వాళ్ళ పేరు ఆధార్ పట్టీలో కొట్టేసి వాళ్ళందరూ ఇంటికి పంపి ధర్మారావు పోయిన కాళ్లతోనే ఇంటికి తిరిగి తల్లి అన్నం వండి అన్నంలోని పదార్థాలు లేవు. ఆమె చింతపండు పచ్చడి మాత్రం చేశారు. ధర్మారావు భోజనానికి కూర్చున్న చేతి మీదికి నీటిని బొట్టు లేదు. ఆ ఒక్క పచ్చడితో దినం తినలేకపోయి అతనికి కళ్ళ వెంట నీరు వచ్చి 2 నెలల నుండి బాకీలు అయినా రాని అమ్మ కడుపు చల్లగా మజ్జిగ పోస్తూనే ఉండే. అతను చల్ల పోసుకొని లేచాడు. ఆకలి తీరడా తల్లి భార్య అలాగే భుజించి లేచారు. తల్లికొక్కడే ధోబతి, భార్యకొక్కడే చీర. అరుంధతి చీర ఎండ వేసి దుప్పటి చుట్టుకొని చీర ఎండే వరకు కూర్చొని ధర్మారావు పోయి చూశాడు. అతని దుఃఖం పొంగి పొరలిపోయి అరుంధతి చూసి, బాగున్నాయి, నా చీరలన్నీ రంగాపురంలో ఉన్నాయి, మీరు పోయి తీసుకొని వచ్చారు కాదా, ఇది కూడా దారిద్ర్యంలో లెక్క, చాలులేండి అని ఓదార్చి అతడు పోయి గదిలో పడుకొని వారు కాపురమున్నంత దొడ్డిలో బాదం చెట్టు. సావిత్రమ్మ గారు ఆ ఆకులు వాసంతో కొట్టి విస్తళ్ళు కొడుతుంది. ఆ ఇంటి మధ్య యజమాని పరమలోకి. అతడు ఆమెతో ఆకులు కొట్టినందుకు కోట్లాడు.
ఈ పోట్లాట ఒకటి ధర్మారావు మంచం మీద పడుండగా వినవచ్చు. అయ్యో, అన్ని విధాలా అతనికి దుఃఖమే పొడతూపుతోంది. అరుంధతి భోజనం చేసి గదిలోకి వచ్చి ఆమె వంక చూడటానికి కూడా మనసొల్లక ధర్మారావు ఆమె వైపు మొగమిడి పడుకొని, అరుంధతి ఈ 3 నెలలుగా తిండి ససిలేక కృషించిపోయి, ఆమె ఎర్రని శరీరం కప్పేసిపోయి, ఆమె దేహంలో లావణ్యం పోయి చిక్కి సగం వరకు సగమైపోయి, కానీ మొగంలో సౌందర్యలేశం తగ్గల. ఆమె పతి తన వైపు చూడటానికి శంకిస్తూ ఉన్నాడని తెలుసుకొని పోయి అతని పార్శ్వశాయిని కౌగలించుకొని, ఇదేమి సంపదలు మనం కొని తెచ్చామా? ఇందు మీ దోషమే ఉంది. నా యందు మీరేమో అపకారం చేసినట్టు మొగం అవతలకి తిప్పి పడుకుంటూ నాకు బాగాలేదు. నాకన్నా మీరే ఆగర్భ శ్రీమత్. మీకన్నా నేను సుకుమారురాలను కాదు. కష్టాలకే అవి మీరు చెప్పినట్టు హరిశ్చంద్రాదులకే తప్పల. నా మాట విన్నారా? ఇదిగో నవ్వండి, నా వైపుకు తిరగండి. నవ్వకపోతే నా మీద ఒట్టు అని అతని బలవంతంగా తన వైపుకు తిప్పుకొంటే అతనికి చక్కెని గింత పెట్టి గదంతా నవ్వులార పోయించి, దానితో ధర్మారావు నానాటికి మనోధైర్యం మాయమైపోయింది. ప్రతిరోజు 2 పూటల పొద్దుననే ఒక్కసారి అన్నం వండుతా. వంట చెరకు ఆదా చేయటానికి ఇదొక మార్గం. కిరసనాలు దొరకక సూర్యాస్తమయం కాకముందే భోజనాలు చేసి పడుకుంటా. సావిత్రమ్మ గారు పిండి చేసుకోలేక ప్రతిరోజు ఏకభుక్తమే ఉండి నిద్రిస్తూ, పొద్దు కుంకినంతనే చీకటి టెంటులో ఏం తోస్తుంది. రాత్రి పొద్దుపోయే వరకు దొడ్డిలో కూర్చొని కాలక్షేపం చేస్తూ ధర్మారావు పురాణ కథలు పిట్ట కథలు చెప్పి కాలక్షేపం జరుపుతా. సావిత్రమ్మ గారు తన చిన్ననాటి కథలు, సంసారం చేయునాటి రామేశ్వర శాస్త్రి గారి విచిత్ర వృత్తాంత చెబుతూ ఉంటుంది. అరుంధతి ఎప్పుడు శ్రోతయ్య. వాన వస్తే ముద్దు దుప్పట్లున్నాయి. అవి అన్ని కథలు తామే చెప్పు. కడుపులో తగినంత ఆధారం లేక నిద్ర వెంటనే రాదు. వస్తుందా ఒకటే నిద్ర. ధర్మారావుకు మరుసటి నాటి సంగతి ఏమని మనసులో మదన ప్రారంభం. అరుంధతి అని పక్క పడుసుకంగా అతని దుఃఖం పంచుకొని దానిలాగా నిద్రపోయి మర్నాటి రోజు గడుపుతూ దారి కనపడ. బియ్యం మళ్ళా 4 రోజులకు వస్తాయి. తక్కిన సంబారాలు ఎక్కడ? అప్పుడు 60-80 రూపాయల దాకా పెరిగి అవి తీర్చడం ఇంకా తన గుంటూరులో ఉండే ప్రసక్తే లేదు. సుబ్బన్నపేటకు పోదామంటే దాని ఖర్చు కూడా లేదు. రాణిగారు డబ్బు ఎందుకు పంపదు? పోయి కనుక్కుంటే వస్తేమన్నా చేత కాసు లేదు. 4 రూపాయలు చేయబదులు కోసం మార్గం ఏమిటో కనబడి ఊహా సోపానాల మీద అతని చేయి చంద్రహారం మీద పడి అది విచిత్రంగా ఉంది. పరమ దరిద్రుడెంత పూర్వులిచ్చిన పూజా మాణిక్యమండలి. అది దేవతా ప్రసాదం. దాన్ని అమ్మితే దారిద్ర్యం పటాపంచరం. కానీ పూర్వుల శాపం అది పూజించదగిందే కానీ అమ్ముకొని తినేది కాదు. అమ్మితే పూర్వులకు అందరకు నరకలోక చంద్రహారం ఇలాంటి వస్తువుగా కనిపించింది. దారిద్ర్యం అన్ని దినాలలో తన చెయ్యి చంద్రహారం తగుల రాదని ధర్మారావు నిర్ణయించి కాశీకి పోయి ప్రియమైన వస్తువు పరిత్యజించి వచ్చినట్లు అతనికి ప్రియావక్షస్థల స్పర్శయే దీంతో పరిత్యాజ్యమై ఆ సంగతి అతనికి మరు నిమిషంలో కానీ స్పష్టంగా తెలియదు. సగం నిద్రతో అరుంధతి ప్రతివైపు మరలి అతని చేతులు తన ఎదురు రొమ్ముల పైకి తీసుకోబోయే. ధర్మారావు తద్గత చంద్రహార స్పర్శ భీతి చేతులు వెనక్కి లాగే. అరుంధతికి వెంటనే మెలకువచ్చి ప్రతి మేల్కొని ఉన్నాడు. తన చేతులు వెనక్కి లాక్కోవడం బుద్ధిపూర్వకంగా చేసిన పని. తానేమైనా తప్పు చేసిందా? సహవాసం చాలా చెడ్డ. ధనంతో కానీ ధనవంతులతో కానీ చెలిమి పాప చెలి. అది ధనమున్నంత వరకే. ధనమంత ఉన్న చోట స్నేహాన్ని చేరనీయ. ధనానికి అదేమి రోగం. స్నేహము, మార్దవము, దయ మొదలైన సర్వదేవతా లక్షణాలు తనని కావంటు.
అరుంధతీదేవి అంతర్హృదయంతో ఏమీ సంబంధం లేదు. ఈ చంద్రహారం తన స్థితి దోషం చేదని ఆమెకు విరోధం అయ్యింది. ఈ బంగారు హేయం. అరుంధతి దీనం అయిన కళ్ళతో భర్త ముఖం వంక చూశాడు. ఆమె చక్రిళ్ళు 2 చేతుల్లో ఆ చేతులు ముద్దు పెట్టుకొని అతడు ఆమెను కౌగలించుకొనబోయాడు. అతడు దూరంగా పోయాడు. అరుంధతికి అర్థం కాలే. ప్రియా, ఏదికింత గగ్గోలు పడతాడు? ఆ చంద్రహారం నేనే ముట్టుకోను. దానికి నాకు సంబంధం లేదు. హేయ ధనమైనా నేను స్పృశించాను. అందులో అది నాది కాదు. తద్గత లోభానికి నాకు బోధ లేదు. పోలేదు. ఇంద్రియాలను తడివినంతసేపు ఇంద్రియాలు చేసే దురాకర్షణ మనస్సులు లొంగుతూనే ఉంటాయి. వాటిని జయించాలన్న వాటి ప్రసక్తే ఉండరా. అలాగే ఈ చంద్రహారం అన్న వాటి ప్రసక్తే. ఈ చంద్రహారం కూడా తాగల. అది నా వడలికి తగిలినంతసేపు నాకు దాని మీద వ్యామోహం తీరునట్లు లేదు. ఇది నాకు పరిగ్రాహ్యం కాన నేను దాన్ని ముట్టుకోను. ఇది నీ మీద కోపం కాదు అని ఆమె చెక్కిని మళ్ళా చూసి అరుంధతి ఆలోచనలో దిగ. తనకు దోషణమైంది ఇప్పుడు. ఆ ఇనుముతో కూడిన అగ్నికి సమ్మెటలో పెట్టినట్లుగా చంద్రహారం ధరించినంత మాత్రం చేత నాకు ఈ అనాదరం ఎందుకు? నిజానికి నాకు ఇది అలంకారంగా కూడా లేదు. చేతులకు ఏమీ లేవు, నడుముకి లేదు, చెవులకు లేదు, పాదాలకు నా పక్కడియాలు మాత్రం. మెడలోని అలంకారం ఉండి వికారాలంకారంగా దీని ఉనికి నాకెన్నాళ్ళుగా సుఖదాయి కాగా ఉండాలి. ఈనాటికి దాని సహజ గుణం సంపూర్ణంగా బయట పెట్టి చెడ్డవారితో చెలిమి ఎన్నటికైనా చెరుపుతే ఒక మానవ అయినా నెయ్యి అని త్రాగటానికి, నూనె అని తలకు పూసుకోవటానికి ఈ చంద్రహారం మన ఇంత ఎందుకు? అరువు తెచ్చుకున్న నగలాగా ఇది హృదయ బాధాహేతువే అవుతుంది. దీని మళ్ళా రాణి గారికి పంపించి వేస్తా. గాడిదకు హౌదా ఎత్తినట్టు నాకు ఇది తగినట్టు లేదు అని ఆమె చంద్రహారం తీసి గదిలో నేల మీద విసిరేసి పతిని కౌగలించుకు. పుణ్యదంపుతులు వాళ్ళిద్దరూ తను నిరాకరించిన ధనలక్ష్మి దుఃఖపడి మూర్ఛిల్లినట్టు మూలిగినట్టు చంద్రహారం నేల మీద జర్రున జారి ధ్వని చేసి అలా చంద్రహారం నేలపై విసిరి ఉన్న ధర్మారావుకు వస్తువట్టు పారవేయటకు మనసుకు కష్టమే అనిపించింది. కానీ ప్రియా వక్షస్పర్శ సుఖంలో ఆ ఊహ ఎగిరిపోయి ప్రేమ చాలా విచిత్రమై దానికన్నా అన్నమక్కర్లేదు, నీళ్ళక్కర్లేదు. ఎడారిలో తిండి లేక ఒంటరిగా స్వస్థన 2 పక్షులు కూడా క్రమక్రమంగా శరీర మీద శక్తి క్షీణించు చూపు నిశ్చయమైన వేళ మిత్రాల్లో ప్రేమతోనే వస్తాయి. ఆ రాత్రి ధర్మారావుకి అరుంధతికి తనతో లేచి వచ్చిన రాత్రి నాటి కన్నా కూడా ఎక్కువ ప్రియురాలు. అంత ప్రేమతో పూర్వం ఎదిగి ఉన్న అరుంధతి ఆనాడు అతను తనకు సర్వస్వం ఇచ్చినట్టు ఊహించుకున్నాడు. అరుంధతి ధర్మారావులు పొద్దెక్కే కానీ లేవరు. సావిత్రమ్మ గారు తెల్లవారక ముందే నిద్రలేదు. దంపతులు గదిలో గడియ వేసుకునే అలవాటు లేదు. ప్రతిరోజు వాళ్ళిద్దరూ ఒకరి కౌగిళ్లలో ఒకరు ఉండగానే ఆమె గదిలోకి పోయి గది ఊడ్చి తనకు గదిలో ఏమైనా కావలసి ఉంటే తెచ్చుకొని ఆనాడు గది ఊడుస్తుండగా ఆమె కంటికి మెరసి ఆమె మొదట పామేమో అనుకొని ఆగి నెమ్మదిగా చూసి చంద్రహారమని ఇదేమో ఇలా పారేశారంటే మళ్ళా కోడని మెడలో తన పని తాను చూసుకోవడానికి నెమ్మదిగా తెల్లవారి వెళ్తున్న గదిలోకి వచ్చింది. ధర్మారావు కళ్ళు తెరిచి చూశాడు. అరుంధతి మెడలో చంద్రహారం మెరుస్తాడు. తను నిద్రపోనిచ్చి మళ్ళా ఆమె ఆ నగ తెచ్చి ధరించిందా? ధనవంచ ఎంత చెడ్డది! నిద్రలో అది తనకు తగిలిందా? ధర్మారావు పక్క మీద నుంచి లేచాడు. అరుంధతికి మెలకు వచ్చింది. మెడలో ఏమో బరువుగా ఉంది. ఏమిటా అని చూసుకొని మెడలో హారమను తన పది తెచ్చి ఈ ఆహారాన్ని తన మెడలో వేశాడు కాబోలు అనుకోడు. ఆహారం ఎందుకు ముట్టుకున్నాడు ఏమో. తన మెడ బోసిగా ఉందని చేశాడా? ఆమె లేచి పని చూసుకోబోయి
ధర్మారావుకు భార్య మీద కోపం. ఇంటిలో ఉన్న ఆమెతో మాట్లాడాల్సి వస్తుందని ఆ రోజంతా స్నేహితుడు ఎంత, ఆ స్నేహితుడింత, ఈ స్నేహితుడింత గడిపారు. భోజనానికి మాత్రం వచ్చి మెతుకులే తిన్నారు. ఇంటనున్న 2 గడియలు అరుంధతిని పలకరించారు. ఆమె తాను గదిలో ఉండగా తాకినంత దగ్గరగా తాను దూరంగా వెళ్ళారు. భోజనం చేసి తన దారి తాను పోయిన భర్త ఏదో పని చూసుకుపోయాడు అనుకోవడానికి కానీ తను పరిహరించడానికి వెళ్ళాడని అనుకో. రోజు గడిచింది. ధర్మారావుకు సుబ్బన్నపేట పోయి రావాలని పుట్టింది. పోవటానికి 2 రూపాయలు కావు. ఎవరిస్తారు? కొందరు అడిగితే లేదనిపించుకో, కొందరు చూసి అడగటానికి మొగం చెల్లక మానేశారు. పొద్దు గుంకే వరకు కడిచిన అలగకుండా మిగిలినదొక్కడు. అతన్ని అడగటమా, అడగకుండా ఉండటమా అని అడిగితే అతని దగ్గర ఉంటే తప్పకుండా అడగటం నీచమేమో, తన స్థితికి అతనికి అడగరాదేమో. ఈ చెత్తనం ఎక్కడ? గుణహేతములైన ధనవంతుల కన్నా గుణవంతులైన పేదవారి ఎదుకడు. వాళ్ళే గౌరవలేదు. ధర్మారావు అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. అతడే ధర్మారావుకు 2-3 సార్లు నమస్కరించి, ధర్మారావు అంటే అతనికి చాలా గౌరవం, ఇంకొక దారి లేదు. ధర్మారావు చివరికి అతని దగ్గరికి వెళ్ళటానికి నిశ్చయపరుచుకుని ధర్మారావు అతని కొట్టుదాకా 2-3 సార్లు పోయి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చి అతన్ని అడ్డగొడే అసమానుడి యొద్ద తనకి ధైర్యమెందుకు? ధర్మారావు మళ్ళా వెళ్ళాడు. ఆయన తన దుకాణం మీద కూర్చున్న ధర్మారావుని చూసి మందహాసం చేశాడు. ధర్మారావు ఎప్పుడునూ తన దుకాణం దగ్గరికి రాడు. ఎందుకు వచ్చాడు? నాయర్కు 35 ఏళ్ళుంటాయి. అతడు మలయాళి. అతన్ని గుంటూరులో తమలపాకుల కెళ్ళేదుగా సోడాలు కూడా అమ్ముతారు. నాయరు మొగం ఎప్పుడూ మందహాస సుందరం, ఎప్పుడూ ప్రసన్నత రోచిస్తులే అతని మొగంలో తాండవిస్తాయి. అతని కళ్ళు నవ్వుతూనే ఉంటాయి. అతడు విచారముఖంతో ఉన్నప్పుడు తను ఎవరూ చూసినట్టు లేదు. నాయర్ ప్రతిరోజు పొద్దున్నే లేస్తాడు, హరినామ స్మరణ చేస్తాడు. తర్వాత స్నానం చేసి విభూతి దాచి కాఫీ హోటల్కు పోయి గిన్నెడు కాఫీ తాగి తన దుకాణానికి వస్తాడు. ప్రతిదినం ఒక వృద్ధ బ్రాహ్మణుడు 8 గంటలకు అతని దుకాణానికి వస్తాడు. ఆయన చేతిలో ఒక కాని అమ్మకం మొదలుపెట్టి 12 గంటలకు చివరనున్న తన అద్దె ఇంటిలోకి పోయి పడుకొని తిని కొంత విశ్రమించి మళ్ళా దుకాణానికి. అతని దుకాణంలోనే విద్యార్థులంతా తమలపాకుల కిళ్ళీలు సోడాలు అతని వద్ద ఖాతా పుస్తకం ఎవడు కొంటాడో వాడి అందులో వ్రాస్తాడు. అతడు అప్పుడు కానీ ఈ పద్దు వ్రాయుడు, ఇది మర్చిపోయారు అండు. చాలామంది విద్యార్థులు పద్దులు వ్రాయ దెబ్బెక్కడతారు. అతనికి ఎవరు కూడా ఏమీ అనడు. కొందరు డబ్బి తెచ్చిస్తారు, అతడు పుచ్చుకుంటాడు. కొందరు 10 రూపాయల దాకా అప్పు చేసి తర్వాత అతని దుకాణం దగ్గరకే రారు. అది వాళ్లకు భయమే కానీ అతడు వాణ్ణేమి దబ్బడు. ఇది కాక విద్యార్థులు అతని వద్ద చేబదుళ్ళు తీసుకోవడం, ఇవ్వడం కూడా ఉంది. ఎవరైనా అతని ఏమోయ్ ఇట్లా అందరూ డబ్బు ఎగబెడితే నీకెలా సాగుతుందడితే నాదొక పొట్ట, నాకు ఒక 5 రూపాయలు చాలండి. పొద్దున ఇంత అన్నం తింటా, రాత్రి ఒక గోధుమ రొట్టె, పొద్దున ఒక గిన్నెడు కాఫీ, నాకు చాలదా? చాలామంది అతని పిచ్చి ముండా కొడుకు అనుకుంటారు. మరి కొందరు తత్పురుషుడని కొనియాడతారు. ఒకసారి ఒక కవి అతనికి 20 రూపాయల దాకా ఇయ్యాల్సి వచ్చి అతడు సగం డబ్బు సిగరెట్లకే ఇయ్యాలి. ఇంతలో అతడు మతాంతర వివాహం చేసుకుని కులం బ్రాహ్మణుడు, భార్య ఆధునికురాలు. అతని జీతం తినటానికి చాలా సరికదా అతని ప్రాణాలు కూడా చాలలే. నాయర్ని ఎవరో అడిగారు, ఏమయ్యా ఆయన డబ్బిచ్చాడా? బాబు ఆయనయే పేదవా, ఆ వచ్చిన భార్య అతన్ని తినిచేస్తోంది. పాపం ఆయన ఏమిస్తాడండి? ఆయనకు ఒక కొడుకు పుట్టితే నా డబ్బిచ్చినంత సంతోషిస్తా అన్నాడు. నాయర్ ప్రతిదినం సాయంకాలం అయిందా ఆంజనేయ స్వామి గుడికి ఈ లోపుగా దుకాణం మీద ఎవరు పడిన వాళ్లే కూర్చున్నవాడి నిజాయితీ మీదనే దుకాణం సాగు. అతడు వచ్చి అక్కడ కూర్చున్నవాడిని అజాపద
అట్లా అయితే బేరం ఎలా సాగుతుందని నీ వంట. ఎవరి పాపం వల్ల నాకేం, నేను ఇతరుల సొమ్ము తినటం లేదు, నాకు పాపం లేదా, చిల్లర ఎక్కడా దొరకదు. ఆ నాయరు దుకాణం మీద తప్పకుండా కొత్త ఊరివాడు వస్తారు, ఏదో కొంటారు. వారి వద్ద చిల్లర ఉండదు, నాయరు వద్ద దొరకదు. నాయరు స్వామి వద్దులని, ఆ డబ్బు నాకు ప్రాప్తి లేదు, పొండి అని నమస్కారం. వాళ్ళు ఆశ్చర్యపోయి మార్చి వాళ్ళే తెచ్చి ఇస్తారు. అతడు కొన్ని బాకీలు మరిచిపోతారు, కొందరు అవి తెచ్చిస్తారు. వారు నాయరు, నీకు నేనెంత బాకీ అని నా జ్ఞాపకం లేదు బాబు, నీ దయ వచ్చినంత ఇవ్వండి. వారు సరిగ్గా ఇయ్యాల్సిందే ఇస్తారు. వారు కొంత తగ్గించి ఇస్తారు, వారు మరికొంత ఎక్కువే ఇస్తారు. కొందరు వారిలో ఎవరెవరో భగవంతుడికే తెలియ. నాయర్ రాత్రి 10 అయిన తర్వాత దుకాణం ఉంచడు, అతని ఇంటికి పోతారు. కొందరు అతనికి యోగాభ్యాసి అని, కొందరు రాత్రి 2 గంటలకు ఏదో జపం చేసుకుంటాడంట. నిజం ఎవరికి ఇదే. మనిషి మాత్రం వస్తాదులాం, అతనికి పడిసెమ్ము పట్టింది కూడా ఎవరు ఎరగరు. ఎవరైనా నాయరు పెళ్లి చేసుకోరాదు, అమ్మో నాకు భయమండి, సంసారం సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త అన్నారుగా, హాయిగా బతుకుతాను, నాకు ఆ గోల ఎందుకు స్వామి. అప్పటి నుంచి దురాశపడు, దొంగ వేషాలు ఎక్కువవుతాయి. ఇప్పుడు రూపాయికి పావలా లాభం చాలు, అప్పుడు రూపాయి లాభం కావాలి కదండి అంటూ నాయరు బీడీ కాల్చడు, సోడా తాగడు, తమలపాకు వెయ్యడు, ఎంత చదివేసినా చొక్కా తొడగడు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు అతని దుకాణం వద్ద 2 ముసలి వాళ్ళు, వారు గొల్లవాడొకడు, ఒకడు కాపువాడొకడు. గొల్లతడు వయసులో పోలీసు పని చేశారు, అతనికి 10 రూపాయల పింఛను వస్తుంది. కాపుకు పని లేదు. అతని అన్నగారు రంగంలో ఏదో 200 జీతం తెచ్చుకుంటాడు. ఇతనికి నెలకు 10 రూపాయలు పంపిస్తున్నాడు. అతని జీతంలో 20 ఏళ్ళకు జరిగిపోయాయి. ఆ అన్న చనిపోయి ఈ కాపు బతుకు బయటపడిపోయి ఇప్పుడు ఎలా బతుకుతున్నాడు ఎవరికీ తెలియదు. ఆ ఇద్దరు వచ్చి నాయర్తో వేదాంతం చేస్తారు. నాయరిద్దరికీ చుట్టలిస్తారు, కారుస్తూ వేదాంతం మాట్లాడు. అయిపోయాక వాళ్ళిద్దరూ చెరొక సోడా తాగిస్తారు. వారు పుక్కిలించి ఉమిసి తాగింది తాగుతారు. తాగిన తర్వాత సోడా పుల్లగా ఉన్నదయ్యా అని ఒకడు, ఇవాళ నిన్నట్లా లేదని ఒకడు. నాయరు ఔదార్యాన్ని వాళ్ళ మార్గంలో వాళ్ళు పోషిస్తారు. తర్వాత ఒక్కబడి ఎంత నమ్ముద. ఇంతలో వేదాంతం చివరికి ఇద్దరూ రామ్ రామ్ చెప్పి వెళ్ళిపోరు. నాయరు, అయ్యో అలా మనరాదు, ఎవరిలో ఏమున్నదు. త్యాగరాజు ఏమన్నారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనం అనలేదా. నాయుడు తెలుగుదేశంలో 15 ఏళ్ల నుండి ఉన్న అతడు తెలుగు ఒక యాసగా మాట్లాడు. వృత్తులు కలతోట తేల్చి చాలు సాగా దీర్ఘాలు కొన్ని హ్రస్వాలుగా మారుచుపరు. అందరూ అతని పలుకుబడికి నవ్వుతారు. అలా అయినా అతడు మాట్లాడుతుంటే ఆకర్షణీయంగానే ఉంటుంది. ఆ ఆకర్షణ శక్తి అతని వ్యక్తిత్వంలో ఉంది, కానీ మాట్లాడటంలో లేదు. ఎవరైనా చనిపోయి వాహకులు లేకపోతే నాయర్ రెడీ. అలా మోసిన వాడల్లా సాయం ఆయన ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనమైన తర్వాత భోంచేస్తారు. నీకెందుకు వచ్చింది నాయరు, వాడి తిప్పలు వాడు పడరాను, తప్పయ్యా, అలా మోయటం పుణ్యం. మనం ఎప్పుడో చచ్చేవాళ్ళమే. నేనున్నాను చూడు బాబు, రేపు చచ్చిపోతా. నీ వంటి బాబు తీసుకుపోయి తగలబెయ్యాల్సిందే కదా. నేనిప్పుడు అలా చేస్తే నాకప్పుడు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు, లేకపోతే కుక్కలు నక్కలు పీక్కు తినాల్సిందే కదా అని సమాధానం చెప్తారు. ఊరిలో కల్లా చెలరేగినప్పుడు ప్రతి జనుడు శవం మీదకు దూరంగా పరిగెత్తినప్పుడు నాయ సహస్రత ఉపయోగమై శివర కథనుకొక రావు బహదరైనా రాలేదు. స్కూలు పిల్లలకు కొందరు అతడు జీతాలు కట్టుదని చెప్తారు. ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. ధర్మారావు పోయి డబ్బు అడగాలనుకున్నది ఈ మనిషి. యాచనామోఘ వరమధిగుణే నాథమే లబ్ధ కామ. ధర్మారావు నాయరు వీధి అధిక గుణుల కింద లెక్క పెట్టారు.
కానీ 2 ఏళ్ల నుండి నాయరు ధర్మారావు సొమ్ము దమ్మిది తినలేదు. అతని వద్ద తమలపాకు తిల్లి కూడా పడ. అతనితో ఎప్పుడూ మాట్లాడను కూడా. ఏమని పోయి అడుగుతా? ధర్మారావు పోయి దుకాణం వద్ద నిలబడి ఏమని అడగాలో ఎవరో వస్తూ పోతున్న. అందరూ ఉన్నప్పుడు అడగటం ఇష్టలే. చివరికి ఎవరూ లేకుండా పోయా. అతడు కదే వారు అతని వంక చూసి ఏం కావాలి నాయ అడుగు. ధర్మారావు నాలుక మాటల ఏమి అక్కర్లేదని ధర్మారావు వెళ్ళిపోయాడు. పొద్దు కుంకుతోంది. తల్లి నాయనా, నువ్వు అరుంధతి అన్నం పెట్టుకు తినండి, నేను దేవాలయానికి పోయేస్తాను. ధర్మారావు నాకు అన్నం అక్కర్లేదని పోయి అత్తగారు అది వరకే గడప దాడిపోయి ధర్మారావు అడుగు ముందుకు వేయబోత వెనక నుండి అతను ఎవరో ఇంటిలోకి లాగి తలిపేసి ఇంటిలో ఉన్నది ఒక అరుంధతి. అరుంధతికి పతి కోపం తెలిసేది. అతని కోపాన్ని ఒకటే గుర్తు. అతడు ఇల్లు పట్టకుండా తిరగడ. కోపం లేనప్పుడు అరుంధతి అన్నం, అరుంధతి నీరు, అరుంధతి నిద్ర. ఈ మనిషి అరుంధతి మీద కోపం వస్తే కానీ ఊరు పట్ట. ఇంటిలోకి లాగి అరుంధతి ఎందుకయ్యా కోపం అని ధర్మారావుకు నవ్వొచ్చి అయ్యా ఏమిటి అన్నది. ఈ చిట్టి కోపాలేమి, నేను రంగారం కోసం మనకెవ్వరూ అక్కర్లేని చంద్రకాలం కావలసిన వాళ్ళు అక్కడున్నారు, ఇచ్చొస్తాను. ధర్మారావు అక్కర లేకపోవడం రాత్రి నిన్ను నిద్రలోకి తెచ్చి మెడలో వేసుకున్నావు కదా, అబద్ధం కాదకండి, ఆడపిల్లలు పుడతారు. ధర్మారావు నవ్వి అరుంధతి చెంప మీద కొట్టి మీరు కదా తెచ్చి నా మెడలో వేసింది, చేసి నేను మళ్ళా దాన్ని ముఖం కూడా చూడలేదు. ఆ నగ తాకనని ప్రతిజ్ఞ చేశా కదా, మళ్ళా ముట్టుకుంటానా? భగవత్ సాక్షిగా ఈ హారం నా మెడలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. మీరు వేశారనే అనుకుంటున్నా. పొద్దు నుంచి ఇదో తీసేస్తున్నానని తీసి పెట్టరు. దంపతులిద్దరూ సంధి పత్రాలు రాసుకొని రాజ్యాల మధ్య సంధి సదస్సులు చెడినంత తొందరగా అమాయకులైన ఈ దంపతుల మధ్య చెలవు. ధర్మారావుకు ఆ సందేహం లేదు. కానీ హారం ఆ మెడలోకి ఎలా వచ్చింది? సావిత్రమ్మ గారు నేయి ఎక్కడనో అప్పు తెచ్చింది. ప్రక్క వారి దొడ్డిలో పొట్లకాయలు కాచి వారు 2 ఇచ్చిపోయారు. అవి కూరబండి. పొద్దుటి అన్నమే భార్యాభర్తలిద్దరూ కూర్చొని వడ్డించుకున్న వీధి తలుపు వేశారు. నేను మిన్నోటిలో అన్నం పెట్టినట్లు మీరు తిన్నట్లు స్త్రీలు మాత్రం కొరకరా. నువ్వు నా ప్రాణాలు మాత్రం కొరకరా. మీరు కవులు కాదు, మీది అదొక కత్తు. అరుంధతి ముద్ద ధర్మారావు నోటికి అందించారు. అతని కన్ను దేవదాసి ఇచ్చిన ఉంగరంపై పడి ఆ పడుట అరుంధతి తెలుసుకొని వెంటనే ఉంగరం తీసి అన్నట్లుగా మర్చిపోయా. ఈ ఉంగరం అమ్మి 10 రూపాయలు తేరాదా? ధర్మారావు నేను దాని వంక అందుకోసం చూడ, నా చూపు దాని మీద యాదృచ్ఛికంగా పడి దుర్మార్గురాల ఆ నా చూపు నువ్వు దురర్థం చేశావు. ఒకవేళ అమ్మితే హారమైన అమ్మవచ్చు కానీ ఉంగరం తాకనే తాకరాదు అన్న. ఇద్దరి ఊహ ఒక్కటిగా దేవదాసి మీదకు సంపద్దారిద్ర్యాలు, సుఖ దుఃఖాలు, సంయోగ వియోగాలన్నీ దాటి వాయుపథంలో పోయే మహాజ్యోతిష్యులాగా దేవదాసి వాళ్ళకి తోచారు. వాడు ఇద్దరూ మాట్లాడకుండా భోంచేశారు. తద్దొచ్చి రాత్రి జాం పొద్దుపోయి ధర్మారావుకి ఇంకా నిద్ర పట్ట. ఎవరో వచ్చి తలుపు తట్ట. ధర్మారావు తలుపు తీశారు. బాబుగారు మీ ఇల్లు కనుక్కొని వారు ఆ నల్లని ఆయన మీతో తిరుగుతుండ. ఆయన చెప్పాడు, ఇందాక మీరు నా దుకాణానికి ఎందుకు వచ్చారు? ధర్మారావుకు ఆశ్చర్యం. అతడు ఊరికే వచ్చి కాదు బాబు, ఏమైనా డబ్బు కావాలా అని ధర్మారావు నోటి నుండి తెలియగానే వచ్చి నాయుడు ఉత్తరీయం కొంగు నుండి ఓడదీసి 2 రూపాయలు ధర్మారావుకి ఇచ్చి బాబు ఇవిగో 2 రూపాయలు, ఇవాళ పెట్టెలో చివరికి ఇవే ఉన్నాయి చాలా అన్న. ధర్మారావు చాలునా అన్న మాట నిందించటానికి పొగడము, ఆదరించడము, తిరస్కరించడము తెలియదు. రేపు ప్రయాణం స్థిరమై లక్షాధికారుల బిడ్డ, భగవంతుడి భావమరి జమీందారుల కాదరని మహామేధావి అందరి ధర్మారావును ఆ నాయరు ముందు వినయం చేత కుదించుకుపోయి ఒక రేణువైపోయి
ఉవ్వటం పుచ్చుకోవడం, ఒకటి ఉచ్ఛేసరం, రెండవది చెవుడు వేలాడుతున్న గాలి. అడగవలసి వచ్చేవరకు, చేసాచి వచ్చేవరకు జగత్ప్రభు వామనుడైపోయి పరిదీనమూర్తౌ, విషాదమూర్తౌ, ఆనందమూర్తౌ అరుంధతి కౌగిటలున్న ధర్మాల మసకలాడుతున్న పాములాగా అయ్య. పరమ శిశువులాగా అరుంధతి డొక్కలో కొంతసేపు చేర ఋషికేశుడిలాగా ఆమె ప్రాణాలు ఒకసారి ఆకర్షిస్తారు. విస్తరించిన గరుత్మంతుని రెక్కలలాగా ఒకసారి ఆమె శరీరమంతా తనలో ఇమిట. అరుంధతికి ధర్మారావు శృంగారం ఒక్కొక్క నాడు ఒక్కొక్క రకంగా కనప. అతడు ఏదో మహారసము అవ్యక్తాలై అతని ఎందు దాగి ఉన్న నూతన వినూత్న భావ వేల కొలది బహిర్గత ఒక విషాద భావం వచ్చి అతని బుద్ధి స్పృశించవచ్చు. ఆ విషాద రేఖ పోయి మళ్ళా సహజ విస్తృతి వచ్చినప్పుడు మరొక కొత్త వికాసం కడు. ఈ వికాసాలన్నీ తాండవించే చోట అరుంధతి. సావిత్రమ్మ గారు వచ్చి రాత్రి చంద్రహారం నేల మీద ఉన్నదేమిటే అన్న. గాఢ పరిస్వంగంలో ఉన్న సతీపతులై నిలుసను. నేను తెల్లపోవాలి వేళ బోడ్బోయ నేల మీద పడును. నేను తీసి నీ మెడలో వేసా జాగ్రత్త, అది కూడా పోయగా చెప్పావుగా మన దశ అంటూ అరుంధతి వెనక నుండి చీకటిలో ధర్మారావుని స్పృశించి అది తన మీద అపనింద పోయినందుకు సంత. అతడు ఆమెను చెయ్యి పట్టుకొని మళ్ళా హారం ఏం చేశావని అరుంధతి పెట్టెలో పెట్టాను. సావిత్రమ్మ గారు మంచి పని చేశావు, దొంగవాడికి చేతికి ఇచ్చినట్లా అని తన మెడలో వేసుకొని పోయి పడుకున్న. తల్లి పోయి తలుపు తీశారు వేసుకొని. ధర్మారావు అరుంధతి గరుడు రాచుపాముని ఒడిసి పట్టినట్టు పట్టారు. ఆమె కిరారు. మర్నాడు ధర్మారావు బెదవాడపోయి సూర్యపతిని గడి. సూర్యపతి ఈ వృత్తాంతమని సుబ్బన్నపేట పోయి రాను. ధర్మారావు సుబ్బన్నపేటకు వెళ్ళాడు. ఏం జరిగిందో రేపు.